హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ముంబై వెళ్ళబోతున్నాం, అది కూడా ఫ్లైట్లో. అందుకే ఎంత చలి ఉన్నా కూడా చకచక రెడీ అయిపోయి బయలుదేరిపోయాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇదే నా ఫస్ట్ ఫ్లైట్ అనమాట. అండ్ నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆ ఫార్మాలిటీస్ ఏదైతే ఉంటాయో అది కూడా నేను మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అండ్ మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ అండ్ ఇప్పుడు వెళ్తున్న ముంబై ట్రిప్స్ గురించి కూడా అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఆటోలో వచ్చాను కాబట్టి కొంచెం బయట వదిలిపెట్టేశాడండి. అండ్ పోతే పోనీలేండి, లొకేషన్ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇప్పుడు తెల్లారుతుంది కాబట్టి లొకేషన్ అయితే సూపర్గా ఉంది. యాక్చువల్గా ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి లోపల నా కోసం వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఫస్ట్ మనోడిని కలిసి, అండ్ మనోడు ఢిల్లీ వెళ్తున్నాడు, నేను ముంబై వెళ్తున్నాను. అండ్ ఇద్దరు ఒకసారి బాయ్ బాయ్ చెప్పేసుకుని వెళ్ళిపోతాం. అమ్మయ్య, ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే కలిశాను. అండ్ బ్యాగ్స్ వచ్చేసి చెకింగ్ చేస్తున్నారు. టికెట్ ఉంది, డిజిటల్ ఇండియా అని చెప్పేసి అక్కడ వచ్చేయకండి, ఒక ప్రింట్అవుట్ కూడా తెచ్చుకోండి, హార్డ్ కాపీ. ఎందుకంటే అప్పుడప్పుడు మొబైల్లో అది స్కాన్ అవ్వదు. ఆ టైంలో వచ్చేసి వీళ్ళు ప్రింట్అవుట్ అనేది అడుగుతూ ఉంటారు. నా ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి ఇండిగో అండి. అండ్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కూడా విడివిడిగా జరుగుతాయి. అండ్ ఫస్ట్గా వచ్చేసి మనం తెచ్చుకున్న బ్యాగ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు ఒక ఆన్ బోర్డింగ్ హార్డ్ కాపీ ఇస్తారు. అండ్ అది కలెక్ట్ చేసుకుందాం. ఇదే అండి నా కాపీ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. దీంట్లో మన ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఏదైతే యూస్ చేస్తున్నామో అది డివైడ్ చేసి ఆ టబ్లో అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ బ్యాగ్ అనేది కూడా సపరేట్గా పెట్టాల్సి ఉంటుంది. అండ్ చూడండి ఎంత తీసుకెళ్తున్నాను నేనైతే. నా ఫ్లైట్ వచ్చేసి టెర్మినల్ నెంబర్ 13 దగ్గరకు వచ్చిందండి. అండ్ నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. అంటే టెర్మినల్ అంటే ఏంటో అనుకోకండి, ఇప్పుడు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ కావు, ఇక్కడ టెర్మినల్ నెంబర్స్ లాంటివి. మన ఫ్లైట్ అయితే యాజ్ యూజువల్ ఇండియన్ టైమింగ్ ప్రకారం లేట్ అయిందండి, ఒక హాఫ్ అన్ అవర్. అండ్ దానికోసం మనం కూడా వెయిట్ చేస్తున్నాం.
మొత్తానికి మన ప్రయాణ పిలుపు అయితే రావడం జరిగింది. అండ్ మన ఎకనామీ టికెట్ తీసుకుని ఆ క్యూలో నుంచొని నేనున్నాను. అండ్ ఇంతలో ఎవరు వచ్చారు మీరే చూడండి. ఈమె వచ్చేసి మన ఇండియన్ హీరోయిన్ అండి. అండ్ ఈమెని ఏ మూవీలో చూసారో మీరు కమెంట్ చేయండి ఆన్సర్ రివీల్ అవ్వకన్నా ముందు. యాక్చువల్గా ఇప్పుడు నేను ట్రావెల్ చేసే ఫ్లైట్లో వచ్చేసి ప్రియమణి గారు, యాక్ట్రెస్ ప్రియమణి గారు కూడా ఉన్నారు. దాన్ని చూశాను. అండ్ బస్ ఫిల్మ్ అది కూడా మీరు చూపిస్తాను. ఫ్రెండ్స్ మొత్తానికి మేడం అంతా అయితే ఒక సెల్ఫీ దిగేశాను. అండ్ మేడం సార్ మేడం అంతే అప్పటికి చెప్తూనే ఉన్నారు ఫోటో సరిగా రాయలేదు అని చెప్పేసి. ఏం చేస్తాం, అలా కంగారులో అలా అయిపోయింది. అండ్ ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను. చూడండి ఫ్లైట్ లోపల నుంచి బయటికి చూస్తే ఎలా ఉందో. అచ్చం ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులు పక్క పక్క నుంచి ఉంటాయి కదా, అలాగే ఉంది కదా. Short hop is expected to be around an hour and 25 minutes. It's 1 hour to 5 minutes. అండ్ అక్కడ లాస్ట్లో ఒక ఫ్లైట్ అయితే చూసారా, ఇండిగో ఫ్లైట్. దాంట్లో మా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడండి. మా ఫ్రెండ్కి హ్యాపీ జర్నీ అని చెప్పేసి ఒక కమెంట్ చేయండి. అండ్ అలాగే నాకు కూడా ఒక కమెంట్ వేసేయండి, ఎందుకంటే మన ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది. इसे भुलाना और छेड़ना सख्त मना है. धन्यवाद. In the unlikely event of a water evacuation, slip the life vest. ఫ్రెండ్స్ మొత్తానికి ఫ్లైట్ వచ్చేసి గాల్లో లేచి మేఘాల మీద వెళ్తుంది. అండ్ దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే జైంట్ వీల్ ఎక్కినట్టు ఉంది అది పైకి వెళ్ళేటప్పుడు. ఫ్లైట్ ఎక్కిన కాసేపటికి వాటర్ బాటిల్ ఇచ్చారు, దాంతోపాటు ఒక కేక్ అండ్ బన్ కూడా ఇచ్చారండి. అండ్ పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది. అలా విండో నుంచి చూస్తుంటే కొన్ని కొండలు అయితే కనబడ్డాయండి, మేఘాలని చీల్చుకుంటూ పైకి వచ్చాయి. చూస్తుంటే కొంచెం హిమాలయ పర్వతాల్లా కనబడుతున్నాయి. అండ్ ఈ ఏరియా ఏంటో మీకు తెలిసినట్టయితే కొంచెం కమెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ఇది చూసారా, కొంచెం డిసర్ట్ లాగా అనిపిస్తుందండి. అండ్ ఏదో నదిలాగా ఉంది, కొండల నుంచి స్టార్ట్ అయింది. ఈ ఏరియాస్ ఎక్కడో తెలిస్తే మీరు కమెంట్ చేయండి. कृपया ध्यान दीजिए. ఫ్రెండ్స్ ఫైనల్లీ ముంబై అయితే వచ్చేసామండి. అండ్ ఇది కనబడుతుంది కదా మహాసముద్రం, అరేబియా సముద్రం ఇది. అండ్ అక్కడక్కడ మీకు చిన్న చిన్నగా కార్గో షిప్స్ కనపడుతున్నాయండి. ముంబై పోర్ట్ ఏరియా ఉంది కదా పక్కనే. ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం ఊగిందండి. అండ్ మన పైలట్ వచ్చేసి బాగానే మేనేజ్ చేసి ల్యాండ్ చేశాడు. అండ్ చాలా పనివంతుడే.
భలే ఉంది కదా ఇది. ఎయిర్పోర్ట్ అయితే అదిరిపోయిందండి. చూడండి ఎలా ఉందో. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ లగేజ్ ఉందో అలాగే అండ్ ఇంకా బాగా కవర్ చేద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా లగేజ్ వచ్చేస్తుంది. అండ్ అది తీసుకొని ఇప్పుడు వెళ్ళి మనం ఒక క్యాబ్ అనేది చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి ముంబై రావడం ఒక లెక్క అయితే, ముంబై ఎయిర్పోర్ట్ లోపల నుంచి బయటికి రావడం ఇంకో లెక్క అండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది అయితే. ఎయిర్పోర్ట్ లోపలికి నుంచి బయటికి వచ్చి అక్కడ ట్యాక్సీలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కాస్ట్ అడిగితే 1200 అంట, 22 కిలోమీటర్లకి 1200 చెప్పారు. అక్కడి నుంచి బయటికి వచ్చాను. బయటికి వచ్చి ఇక్కడ ఆటో బుక్ చేస్తే 400, అంటే 800 సేవ్. थाने में काम है भाई. मैं हैदराबाद से. एक 15 दिन का काम है. यहाँ तो बड़ा पाव मशहूर रहता है. बड़ा पाव और भजिया भी. ఫ్రెండ్స్ ఫైనలీ తానేలో నా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయానండి. అండ్ ఇప్పుడు ఫస్ట్గా నేను వచ్చేసి ఒక రూమ్ అనేది ఎత్తుక్కోవాలి. ఫైనల్గా మనకైతే రూమ్ దొరికిందండి. అండ్ వీడియో అయితే నేను రేపు చూపిస్తాను ఆ రూమ్ అనేది ఎలా ఉందని చెప్పేసి. నాకైతే ఓపిక లేదు. అండ్ ఇప్పుడే బిర్యానీ ఆర్డర్ చేశాను, బిర్యానీ వస్తుంది, తిని పడుకున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. బాయ్.